ఆ వరదలు నువ్వు కొట్టుకుపోయేదాకా తెచ్చుకోకు. వరదలో కొట్టుకుపోతానో ఆనకట్టేసి నిన్ను కట్టేసుకుంటానో నువ్వే చూద్దు గాని. చూడు, నువ్వు ఉంగరం నేలకేసి కొట్టగలవేమో కాని నా మనసులో వర్షం మీదున్న ప్రేమని చెరిపేయలేవు. ఛాలెంజ్లు చేయగలవేమో కాని నా జీవితంలో నుంచి వర్షాన్ని మాత్రం దూరం చేయలేవు. చిన్నప్పటి నుంచి తన మీద పెంచుకుంటున్న నా ప్రేమ, కన్న కలలు, పెట్టుకున్న ఆశలు, తనతో గడపాలనుకున్న జీవితం, వీటిని నువ్వు దూరం చేయలేవు. బలవంతంగానో కోపంగానో ఏది నువ్వు సాధించలేవు. ఎంతసేపు వర్షం మీద నీకున్నదే నిజమైన ప్రేమ అన్నట్టు మాట్లాడేస్తావు గాని నాను కూడా నేను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను. నీలాగే నీ మీద నాను ఆశలు పెట్టుకున్నాను, కలలు కన్నాను, జీవితాన్ని పంచుకోవాలని ఊహించుకున్నాను. అది నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు రామరాజు? నా ప్రేమని ఎందుకు ఒప్పుకోవడం లేదు? మూర్ఖంగా మాట్లాడుకో. నీకింతకు ముందు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను, ఎప్పుడు అదే చెప్తాను. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, రెండు మనసులు కలిస్తేనే ప్రేమ. నా మనసు వర్షతో తప్ప నీతో ముడిపడలేదు. నీతో జీవితాన్ని పంచుకోవాలన్న ఆలోచన, కోరిక నాకు ఏ మూలనా లేదు. అలాగే వర్ష కూడా నన్ను ప్రేమిస్తుంది. అందుకు మా పెళ్లి జరుగుతుంది. మా ప్రేమ గురించి తెలిసి కూడా నువ్వు నన్ను ప్రేమించడం, ఇలా వెంటపడటం, అది నీ తప్పు. మాకు నిశ్చితార్థం జరిగింది. ఇకనైనా నన్ను మర్చిపోయి నీ జీవితం, నీ దారి నువ్వు చూసుకుంటే నీకే మంచిది. నిశ్చితార్థం జరగానే అంతా అయిపోదు. వర్షతో నీ పెళ్లి ఎలా జరుగుతాదో నాను సుత్తాను. నీకు చేతనం చేసుకో. ఇప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు రామరాజు. నిన్నెలా దక్కించుకోవాలో అంతకంటే బాగా తెలుసు. దొరబాబుకి నా మీద ఎంత స్వచ్ఛమైన ప్రేమ. పైకి వర్షాన్ని నమ్ముతున్నానని చెప్పినా సరే మనసులో మాత్రం నేను జ్యోతిననే అనుకుంటున్నారని నాకు అర్థం అవుతుంది. నా తలరాతేంటో కాని ఏవేవో కారణాల వల్ల ఆ ప్రేమకి ఏదో విధంగా దూరంగా ఉండాల్సి వస్తుంది నేను. అమ్మా, బ్రహ్మరాంబిక గారి మనవరాలు వర్ష మీరే కదమ్మా? అవును. నువ్వెందుకు ఏడుస్తున్నావు? మా నాన్న ప్రమాదంలో ఉన్నాడమ్మా, ఎలాగైనా మీరే కాపాడాలమ్మా. అసలు ఎవరు మీరు? నేను మీ నాన్నని కాపాడమేంటి? శివాలయం గుళ్ళో పూజారి కూతుర్నమ్మా. మా నాన్నని ముక్కుటమ్మ కట్టేసి చిత్రహింసలకి గురి చేస్తుందమ్మా. ముక్కుటమ్మనా? పూజారి గారిని ఎందుకు కట్టేసింది? ఎందుకు టార్చర్ పెడుతుంది? మీ అమ్మమ్మ గారిని చంపలేదని ఇదంతా చేస్తుందమ్మా. మీరేం చెప్తున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మా అమ్మమ్మని చంపడం ఏంటి? మీ నిశ్చితార్థం కోసం పూజ చేయించడానికి భ్రమరాంబిక గారు గుడికొచ్చినప్పుడు తీర్థంలో విషం కలిపి చంపేయమని మా నాన్నని ముక్కోటమ్మ బెదిరించిందంట. ఆయన పాపపుణ్యాలు ఆలోచించి ఆ పని చేయలేదమ్మా. తన మాట వినలేదనే కోపంతో మా నాన్నని ఇంట్లో కట్టి పడేసిందమ్మా. ముక్కోటమ్మ ఇంత పెద్ద కుట్ర చేసిందా? అవునమ్మా. నేను వెళ్లి మా నాన్నను వదిలిపెట్టమని కాళ్ళ వెళ్ళపడి బ్రతిమిలాడనమ్మా. అయినా కనికరించలేదమ్మా. మీ నాన్న భ్రమరాంబికను కాపాడాడు కదా, మీ నాన్నని ఏ దేవుడొచ్చి కాపాడుతాడో చూస్తానని మాట్లాడుతుందమ్మా. అసలే ఆ ముక్కోటమ్మ రాక్షసురాలు. మా నాన్నని ఏం చేస్తుందని భయంగా ఉందమ్మా. కొట్టి కొట్టి చంపేస్తుందేమో. పూజలు చేసుకుని బతికేవాళ్ళం. మాకెందుకమ్మా ఈ పెద్దవాళ్ళ గొడవలు? మా నాన్నని కాపాడండమ్మా. మీరేం టెన్షన్ పడకండి. మీ నాన్నని నేను తీసుకుని వస్తాను. నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు. అలాగేనమ్మా. ముక్కోటమ్మా, నీ అంత చూస్తాను.